తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించే గొంతుకలుగా ఉండే చాలామందికి కూడా నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే, మీ దగ్గర ఇంటెలిజెన్స్ కానీ రకరకాల వ్యవస్థలు పోలీసులు మఫ్తీలో ఉంటున్నారు. కొందరు లీవ్ల మీద కూడా కూర్చొని స్టడీ హాళ్లలో కూర్చొని ఎప్పటికప్పుడు యూనివర్సిటీలలో జరిగే ఉద్యమాల మీద సమాచారం ఇస్తున్నది. ప్రశ్నించే గొంతుకలారా, మీ ఆఫీసుల చుట్టూ ఉండే భిక్షగాళ్ళు అంటే అడక తినే విషయంలో కానీ, పాన్ షాపుల విషయంలో కానీ, చెప్పుల షాప్ లాంటి షాపులు పెట్టి మరి పూర్తి స్థాయిలో కూడా మీపై నిఘా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు మీ అభిమానులు అంటూ మిమ్మల్ని టీవీలో చూస్తామంటూ, మిమ్మల్ని మీ ప్రోగ్రామ్స్ బాగుంటాయంటూ, మీ యాంకరింగ్ బాగుంటుందంటూ, లేకపోతే పార్టీ వాళ్ళైతే మీ యొక్క నిజాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు స్పోక్స్ పర్సన్గా అద్భుతంగా చేస్తున్నారంటూ రకరకాలుగా ప్రకటనలు మీ దగ్గరికి ఆకట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ ఇతరత్ర వ్యవస్థలలో పనిచేసే వ్యక్తులు. తస్మత్ జాగ్రత్త అంటూ ఓ పోలీస్ బాస్ చెప్పిండు, నాకు పంపించిండు ఆయన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాపం మనం అమాయకులం, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏందంటే అందరినీ కూడా నమ్ముతాం. సో గుడ్డిగా నమ్మకూరి. నేను చెప్తున్నా కదా, నీకు తోడబుచ్చినోడైతే, నీ కాస్మేట్ అయితే, నీతో చదువుకున్నోడు, నీతో పనిచేసేటోడు వరకే, అంతకే ఎనఫ్గా. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న తప్పులను, అరాచకాలను వెలికితీస్తే ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే, మీరు ఎవరిని ఎట్టి పరిస్థితులలో నమ్మకండి. న్యూ ఇయర్ వేడుకలలో పూర్తి స్థాయిలో కూడా మఫ్తీలో దాదాపుగా చాలామంది ఉన్నారు. ఏది కౌంట్ లేదట, కౌంట్ ఎగ్జాక్ట్గా లేదట, చాలామంది ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. మీ సంతోషం కోసం మీరు ఎగిరినా కూడా తప్పులను ఆపాదించి పూర్తి స్థాయిలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇక చూడురి, అక్కడేమో 12 గంటల దాకా టైం ఇచ్చి